వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ దే యూ వాచ్ వీదరికి యూట్యూబ్ ఛానల్. గైస్ ఈరోజు ఇంకొక లేటెస్ట్ జాబ్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, తప్పకుండా చూడాలి మీరు, ఎందుకంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ గైస్. ఓకే, మినిమం స్కిల్స్ కనుక మీకు వస్తే జాబ్ వచ్చే అవకాశం చాలా ఉంది. మన కంపెనీ చూసుకుంటే విప్రో. విప్రో నుంచి మనకి 2 లొకేషన్స్కి ఒక మంచి హైరింగ్ అయితే జరుగుతుంది అనమాట. ఓకే, తప్పకుండా చూడండి, డీటెయిల్స్ అన్ని కూడా అప్లై చేయండి, మర్చిపోద్దు. ఓకే, గైస్ విప్రో నుంచి హైదరాబాద్ అండ్ బెంగళూరు లొకేషన్కి వీళ్ళు డేటా అనలిస్ట్ అనే రోల్కి వీళ్ళైతే హైరింగ్ చేస్తున్నారు. ఓకే, వీళ్ళకి డిఫరెంట్ క్లయింట్స్ ఉంటారు. వాళ్ళ యొక్క డేటాని డిఫరెంట్ డేటాబేస్ సోర్సెస్ నుంచి మీరు గ్యాదర్ చేస్తారు. ఆ యొక్క డేటాని ప్రాపర్గా అనలైజ్ చేస్తారు. నెక్స్ట్ ఆ యొక్క డేటాని ప్రాపర్గా విజువలైజ్ కూడా చేస్తారన్నమాట. ఇది వర్క్. ఓకే, దీనికి మీరు ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్, ఫ్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా చక్కగా అయితే అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి అప్డేట్ గైస్. ఈ యొక్క పర్టికులర్ రోల్కి వాళ్ళు ఆఫర్ చేసే శాలరీ కూడా మినిమం 5 lakhs per annum నుంచి ఒక ఫ్రెషర్కి అయితే స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అనమాట. ఓకే, మీరు హైదరాబాద్ అయినా చూస్ చేసుకోవచ్చు, లేకపోతే బెంగళూరు అయినా చూస్ చేసుకోవచ్చు. ఆ యొక్క ఎగ్జాక్ట్ డీటెయిల్స్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, స్కిల్స్ ఏం అడిగారు, అన్ని కూడా క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్. గ్రేట్. ఇక్కడ చూస్తే మనకి విప్రో యొక్క అఫీషియల్ పేజ్లో మనం అయితే ఉన్నాం. ఇక్కడ చూడండి, విప్రో ఇది హైదరాబాద్ లింక్ అన్నమాట. డేటా అనలిస్ట్ రోల్కి వీళ్ళైతే హైరింగ్ చేస్తున్నారు. ఇంకోటి చూస్తే మనకి ఇది బెంగళూరు లొకేషన్కి డేటా అనలిస్ట్ రోల్కి వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు అనమాట. ఓకే, బెంగళూరు అయితే బెంగళూరు, హైదరాబాద్ అయితే హైదరాబాద్ చూస్ చేసుకోవచ్చు. మేబీ హైబ్రిడ్ మోడ్ రన్ అవుతుందనేసి నేను అంటున్నాను, బట్ ఐఎమ్ నాట్ షూర్. బట్ మీరైతే స్పెసిఫైడ్ లొకేషన్స్కి మీరు చక్కగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మేజర్గా వీళ్ళు అడిగిన స్కిల్ సెట్ చూపిస్తాను చూడండి. బిఫోర్ దట్ ఈ పర్పస్ ఏంటి చూడండి, రోల్ పర్పస్ చూడండి. ఇక్కడ ద పర్పస్ ఆఫ్ దిస్ రోల్ ఈస్ టు ఇంటర్ప్రిట్ డేటా అండ్ టర్న్ ఇంటూ ఇన్ఫర్మేషన్. మీరు రిపోర్ట్స్, డాష్బోర్డ్స్, విజువలైజేషన్స్ అన్నీ కూడా క్రియేట్ చేస్తారు. సింపుల్గా మీరు డిఫరెంట్ డేటాబేసెస్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. డేటా సైన్స్ ఫీల్డ్లో డేటా అనలిస్ట్ రోల్ అనేది ఒక ఇనీషియల్ రోల్ అనమాట. దీనికి చాలా ఎక్కువ కంపెనీస్ నుంచి మనకి జాబ్స్ పడుతున్నాయి డేటా అనలిస్ట్ రోల్కి. మీకు ఒక చిన్న సక్సెస్ స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్ వరంగల్ నుంచి సిహెచ్ వర్ష అనేసి మాట. ఓకే, ఆవిడ మన చాలా ఓల్డ్ సబ్స్క్రైబర్. ఆవిడ ఏం చేశారంటే ఈ యొక్క డేటా సైన్స్ ఫీల్డ్లోకి ఎలాగైనా సరే వెళ్దామనేసి డిసైడ్ అయ్యి, ఆవిడ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు అనమాట, సపోర్ట్ సెక్టర్లో వర్క్ చేస్తున్నారు. డిసైడ్ అయ్యి ఆమె ఏం చేసిందంటే ఒక ట్రైనింగ్ అయితే తీసుకుంది, ఓడిన్ స్కూల్ యొక్క డేటా సైన్స్ ట్రైనింగ్ తీసుకొని ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ డేటా అనలిస్ట్గా ఫ్లిప్కార్ట్ అనే ఒక టాప్ కామర్స్ కంపెనీలో అయితే జాబ్ అయితే చేస్తున్నారు. గైస్ ఆవిడతోటి నేను ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేశాను, స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి, ఇదే థంబ్నెయిల్ అనమాట. తప్పకుండా చూడండి మీకు, ఎందుకంటే డేటా సైన్స్ ఫీల్డ్ చాలా బాగుంది. ఏ రేంజ్లో అవైలబుల్ అవుతుందో దానికి తగ్గట్టుగా డేటా సైన్స్ ఫీల్డ్ కూడా మనకి కావాలి. అందుకే డేటా సైన్స్ ఫీల్డ్లో చాలా ఎక్కువ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. తప్పకుండా అయితే నేర్చుకోండి. దానికోసం ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ మీకు అయితే ఇస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ చూస్తే మనకి ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద వీళ్ళు 12,000 రూపీస్ కూడా మనకైతే డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఓడిన్ స్కూల్ వాళ్ళు డేటా సైన్స్ కోర్స్ మీద. ఎస్పెషల్లీ February 22 ఒక న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. వీళ్ళది లైవ్ ట్రైనింగ్ ఉంటుంది గైస్, ఇది మాత్రం దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, చాలా ప్రాజెక్ట్స్ చేస్తారు వీళ్ళు, మినీ ప్రాజెక్ట్స్ అండ్ మెయిన్ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ అనేసి. మాక్ ఇంటర్వ్యూస్ వీళ్ళు కండక్ట్ చేస్తారు అండ్ డెడికేటెడ్ వీళ్ళది ఒక జాబ్ పోర్టల్ అయితే ఉంది. వీళ్ళు అరౌండ్ 500+ కంపెనీస్తో టైప్ పెట్టుకున్నారన్నమాట. అందుకే వీళ్ళకి డెడికేటెడ్గా డేటా సైన్స్ రిలేటెడ్ జాబ్స్ చాలా ఎక్కువ ఉంటాయి, వాటిని పోస్ట్ చేస్తుంటారు. ఈ యొక్క ట్రైనింగ్ తీసుకొని మన సిహెచ్ వర్ష గారు కూడా ఫ్లిప్కార్ట్లో అయితే జాబ్ అయితే కొట్టారు. ఫ్లిప్కార్ట్ ఇక్కడ మీకు స్కూల్ అవుతుంది, ఇక్కడ చెక్ చేయండి. ఓడిన్ స్కూల్ వాళ్ళు ఏం చేస్తారంటే 115+ లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తారు, 530+ సెల్ఫ్ ఫేజ్ లెర్నింగ్ రిసోర్స్ ప్రొవైడ్ చేస్తారు, 230+ అసైన్మెంట్స్ మనకైతే ప్రొవైడ్ చేస్తారు. ఓకే, దాంతోపాటుగా మనకి లైవ్లో డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది, దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అనమాట. మీరు తెలుగులో కూడా మీరు అడగచ్చు డౌట్స్. ఓకే, ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఓకే, చాలా మంచి ఆపర్చునిటీ. రిక్వెస్ట్ కాల్ బ్యాక్ మీ ఇచ్చేసి ఫామ్ ఫిల్ చేయండి, వాళ్ళకి రిప్రజెంటేటివ్ మీకు కాల్ చేస్తారు. మీకు ఉన్న అన్ని డౌట్స్ క్లారిఫై చేసుకుని నచ్చితే తప్పకుండా జాయిన్ అవ్వండి. విప్రో నుంచి వచ్చిన మన హైదరాబాద్ లొకేషన్ సంబంధించిన ఒక లింక్ ఓపెన్ చేసి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. మనం డేటా వేర్ హౌసెస్, డేటా బేసెస్, డేటా ఇంటిగ్రేషన్ మోడలింగ్స్, వాట్ ఎవర్ ఏవైతే ఉంటాయో డేటా స్టోర్ చేసే ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు డిఫరెంట్ సోర్సెస్ నుంచి. ఆఫ్టర్ దట్ ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని ప్రాపర్గా అనాలిసిస్ చేస్తారు. ఎస్పెషల్లీ మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా సేల్స్ రిలేటెడ్ డేటా ఉంటుందన్నమాట, ఫైనాన్షియల్ రిలేటెడ్ డేటా ఉంటుంది. ఆ వాటి నుంచి మనం డేటా ఇన్సైట్స్ మనం అయితే డెవలప్ అయితే చేయాలన్నమాట. అంటే బిజినెస్ పీపుల్కి ఏ
లెవెల్లో మనం ఆ యొక్క డేటాని ప్రజెంట్ చేస్తున్నాం అన్నది వీళ్ళైతే చూస్తారు. అసలు వీళ్ళు అడిగిన స్కిల్ సెట్ ఏంటో మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇచ్చారు మీకు పైథాన్ లాంగ్వేజ్ మీద, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అంటే ఎంఎస్ ఎక్సెల్ మీద, VBA ఆర్ మ్యాట్లాబ్ ఆర్ SQL మీద మంచి నాలెడ్జ్ ఉంటే సో తప్పకుండా అప్లై చేయండి. ఇక్కడ ఏం అడిగారు చూడండి, టెక్నికల్ నాలెడ్జే అడిగారు చూసారా. అంతే తప్పించి కంపల్సరీ మాకు ఎక్స్పీరియన్స్ కావాలనేసి వీళ్ళు ఏం అనట్లేదు. నాలెడ్జ్ ఉంటే వెంటనే అప్లై అయితే చేసుకోండి అనేసి మనకైతే చెప్తున్నారు. ఓకే, మేజర్గా ఇక్కడ చూస్తే మనకి చూడండి అనాలిసిస్ డేటా సెట్స్ అండ్ ప్రొవైడ్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ టు ది క్లయింట్. సో వీళ్ళ యొక్క క్లయింట్కి వాళ్ళ యొక్క డేటాని ప్రాపర్గా డేటా సెట్స్ని అనాలిసిస్ చేసి వాళ్ళకి రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుందని చెప్తున్నాను. నెంబర్ ఆఫ్ ఆటోమేషన్స్ ఏమేమి వచ్చాయి, సో ఎంత ఉన్నాయి, ఆన్ టైం డెలివరీయా, CSAT స్కోర్ ఏంటి, నెక్స్ట్ జీరో కస్టమర్ ఎస్కలేషన్స్ ఏం రాకుండా చూడడం, ఈ యొక్క డేటా అంతా కూడా మీరు ప్రాపర్గా అనలైజ్ చేసి మీరు అయితే ఇస్తారన్నమాట. ఓకే, ఈ యొక్క జాబ్కి అప్లై చేయడం కోసం మీకు 2 లింక్స్ ఉంటాయి, హైదరాబాద్ అండ్ బెంగళూరు. అందులో మీరు హైదరాబాద్ లింక్ ఓపెన్ చేసి ఇక్కడ అప్లై నౌ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ అప్లై నౌ మీద ఇచ్చేసి ఇక్కడ అప్లై నౌ మీకు ఇచ్చేద్దాం. సో నెక్స్ట్ ఈ యొక్క పేజ్లోకి అయితే రీడేట్ అయితే అవుతుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి విప్రో కెరియర్స్ సైన్ ఇన్ అనేసి. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే క్రియేట్ అన్ అకౌంట్ క్లిక్ చేయండి. సో కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది చూసారా, మీ యొక్క అడ్రస్, పాస్వర్డ్ మొత్తం డీటెయిల్స్ ఇచ్చేసి ఫాస్ట్గా లాగిన్ క్రియేట్ చేసుకుని తొందరగా అప్లై అయితే చేసుకోండి. చాలా మంచి అప్డేట్. సో 5 lakhs నుంచి మనకైతే శాలరీ అయితే ఉంటుంది. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎనీ గ్రాడ్యుయేషన్ మీరు చక్కగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి యాక్సెస్ చేయండి. ఇంకొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ విదే యూ వాచింగ్ వి ద టెక్ యూట్యూబ్ ఛానల్ గైస్. Bye bye.